హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ సీజన్ 2024 ఈరోజు మ్యాచ్ వచ్చి లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ నెంబర్ 26 లైవ్ ఫ్రమ్ లక్నోలో జరుగుతుంది మ్యాచ్. ఫ్రెండ్స్, క్రికెట్ అభిమానులందరూ ఐపీఎల్ లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూడండి. ఈ వీడియోలో ఈ మ్యాచ్ యొక్క రివ్యూ చెప్పబోతున్నాను. మ్యాచ్ నెంబర్ 26 లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. నా రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక ఈ మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ 26th మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ మ్యాచ్లో ఆడబోతున్న లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఓపెనర్ వచ్చి కేఎల్ రాహుల్ అండ్ డికాక్, పడిక్కిల్, నెక్స్ట్ స్టోనిస్, పూరన్, బదోని, నెక్స్ట్ కునాల్, అర్షద్ వచ్చి ఆల్రౌండరు, బిస్టోయ్, నవీన్, యష్. ఇది ప్లేయింగ్ 11 లక్నో ఈ మ్యాచ్లో ఆడబోతున్న ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఆడబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఫస్ట్ ఓపెనర్స్ వచ్చి పృథ్వీ షా అండ్ డేవిడ్ వార్నర్, నెక్స్ట్ షే హోప్, కెప్టెన్ రిషబ్ పంత్, నెక్స్ట్ స్టబ్స్, నెక్స్ట్ ఫేజర్ మెక్గర్క్. ఫ్రెండ్స్, ఫేజర్ మెక్గర్క్కి ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు ఐపీఎల్లో. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్, ఇషాంత్ శర్మ అండ్ ఖలీల్ అహ్మద్. ఇది ఈ మ్యాచ్లో ఆడబోతున్న ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఒకసారి లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్స్ T20 కెరియర్ చూద్దాం. ఓపెనర్స్ ఎవరంటే కేఎల్ రాహుల్ అండ్ డికాక్. కేఎల్ రాహుల్ 204 మ్యాచెస్ ఆడాడు, 7192 రన్స్ ఉన్నాయి, స్ట్రైక్ రేట్ 136 ఉంది. నెక్స్ట్ డికాక్ 322 మ్యాచ్లు ఆడిండు, 9494 రన్స్ ఉంది, స్ట్రైక్ రేట్ 138 ఉంది డికాక్ది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మొదటి ఓవర్ వేయబోతున్న ఖలీల్ అహ్మద్ యొక్క T20 కెరియర్ చూసుకుంటే ఖలీల్ అహ్మద్ మొత్తం 101 మ్యాచ్లు ఆడిండు, 131 వికెట్స్ ఉన్నాయి, ఎకానమీ వచ్చి 8.25 ఉంది ఖలీల్ అహ్మద్ది. లక్నో ఈ మ్యాచ్లో 94 రన్స్కే 7 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉండింది. నేనేమో 130 అయినా చేయగలుగుతారా అనుకున్నాను, కానీ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అద్భుతంగా పోరాడి ఫైటింగ్ స్కోర్ ఇవ్వగలిగారు ఈ మ్యాచ్లో. లక్నో ఎర్లీగా వికెట్స్ కోల్పోతున్నప్పటికీ ఆయుష్ బదోని ఈ మ్యాచ్ హీరో అని చెప్పుకోవచ్చు. జస్ట్ 31 బాల్స్లోనే 50 రన్స్ చేసిండు. 95 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయిన లక్నో 20 ఓవర్లకి 167 పరుగులు చేయగలిగిందంటే అందుకు ఇద్దరే కారణము. ఒకరు బదోని వచ్చి 34 బాల్స్లో 55 రన్స్ చేసిండు. నెక్స్ట్ అర్షద్ వచ్చి 16 బాల్లో 20 రన్స్ చేసిండు. 8th వికెట్ పార్ట్నర్షిప్ 44 బాల్స్లో 74 రన్స్ ఉంది. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం. ఫస్ట్ ఓపెనర్ డికాక్ 13 బాల్లో 19 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో LBWగా అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ కేఎల్ రాహుల్ 22 బాల్లో 39 రన్స్ చేసిండు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ పడిక్కిల్ 6 బాల్స్లో 3 రన్స్ చేసిండు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో LBWగా అవుట్ అయ్యిండు. స్టోనిస్ 10 బాల్స్లో 8 రన్స్ చేసిండు. కుల్దీప్ బౌలింగ్లో ఇషాంత్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ పూరన్ జస్ట్ 1 బాల్ ఆడి కుల్దీప్ బౌలింగ్లో డక్అవుట్ అయ్యింది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ దీపక్ హూడా 13 బాల్లో 10 రన్స్ చేసిండు. ఇషాంత్ శర్మ బౌలింగ్లో వార్నర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ ఈ మ్యాచ్ హీరో బదోని 35 బాల్స్లో 55 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ కునాల్ 4 బాల్స్లో 3 రన్స్ చేసిండు. ముఖేష్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ అర్షద్ జస్ట్ 16 బాల్స్లో 20 రన్స్ చేసిండు. లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 167కి 7 వికెట్స్ కోల్పోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఎక్స్ట్రాస్ జస్ట్ 10 రన్స్ మాత్రమే ఇచ్చిండ్రు. లక్నో సూపర్ జైంట్స్ రన్ రేట్ వచ్చి 8.35 ఉంది ఈ మ్యాచ్లో. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ వచ్చి 120 బాల్స్లో 168, అంటే 20 ఓవర్స్లో 168 రన్స్ చేయాలి ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ ఓపెనర్స్ T20 కెరియర్ చూసుకున్నట్టయితే డేవిడ్ వార్నర్ 375 మ్యాచ్ల్లో 12,223 పరుగులు చేసిండు, స్ట్రైక్ రేట్ 140 ఉంది. నెక్స్ట్ ఇంకో ఓపెనర్ వచ్చి పృథ్వీ షా 104 మ్యాచ్లు ఆడిండు, 2,626 పరుగులు ఉన్నాయి, స్ట్రైక్ రేట్ 151 ఉంది పృథ్వీ షాది. అర్షద్ ఖాన్ ఆల్రెడీ బ్యాటింగ్లో మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు, అలాగే ఓపెనింగ్ బౌలింగ్ వేస్తున్నాడు. అర్షద్ ఖాన్ యొక్క T20 కెరియర్ చూసుకుంటే 10 మ్యాచ్లే ఆడింది, 5 వికెట్స్ తీసిండు, ఎకానమీ 12.6
6-2 ఉంది హర్షద్ది. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క డేంజరస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ జస్ట్ 9 బాల్స్లోనే 8 రన్స్ చేసి యష్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. ఢిల్లీ క్యాపిటల్స్ 24 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. జేక్ ఫైజర్ మక్గర్క్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు ఐపీఎల్లో. మక్గర్క్ యొక్క T20 కెరీర్ చూసుకుంటే 36 ఇన్నింగ్స్లో 645 రన్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 134 ఉంది మక్గర్క్ది T20 కెరీర్లో. మక్గర్క్ ఆడుతున్న ఫస్ట్ మ్యాచ్లో అదరగొట్టిండు. జస్ట్ 31 బాల్స్లోనే 51 రన్స్ చేసిండు. ఢిల్లీ క్యాపిటల్స్ ఏజింగ్లో చాలా హెల్పింగ్గా ఉంది ఈ ఇన్నింగ్స్. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచారు. 6 వికెట్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్ లక్నో సూపర్ జైంట్స్ మీద ఈ మ్యాచ్లో గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం. పృథ్వీ షా 22 బాల్స్లో 32 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. బిష్నో బౌలింగ్లో పూర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. డేవిడ్ వార్నర్ 9 బాల్స్లో 8 రన్స్ చేసి యష్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. నెక్స్ట్ మక్గర్క్ హీరో ఆఫ్ ద మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నా కానీ 35 బాల్స్లో 55 రన్స్ వేసిండు. నవీన్ బౌలింగ్లో హర్షద్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ కెప్టెన్ పంత్ 24 బాల్స్లో 41 రన్స్ చేసిండు. విస్టోర్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ స్టబ్స్ 9 బాల్స్లో 15 రన్స్ వేసిండు, నాట్అవుట్గా ఉన్నాడు. పూరన్ 10 బాల్స్లో 11 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రన్స్ చేజ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క పార్ట్నర్షిప్ చూద్దాము. ఫస్ట్ వికెట్కి పృథ్వీ షా అండ్ డేవిడ్ వార్నర్ మధ్య 24 రన్స్ వచ్చింది 21 బాల్స్లో. నెక్స్ట్ సెకండ్ వికెట్కి పృథ్వీ షా అండ్ మక్గర్క్ మధ్య 22 రన్స్ వచ్చింది 22 బాల్స్లో 39 రన్స్ వచ్చింది. నెక్స్ట్ పంత్ అండ్ థర్డ్ వికెట్కి పంత్ అండ్ మక్గర్క్ మధ్య 48 బాల్స్లో 77 రన్స్ వచ్చింది, హైయెస్ట్ పార్ట్నర్షిప్. నెక్స్ట్ ఫోర్త్ వికెట్కి పంత్ అండ్ స్టబ్స్ మధ్య 5 బాల్స్లో 6 రన్స్ మాత్రమే వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ వికెట్గా హోప్ అండ్ స్టబ్స్ మధ్య 16 బాల్స్లో 24 రన్స్ వచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ కార్డు చూద్దాము. అర్షద్ ఖాన్ జస్ట్ 3.1 ఓవర్స్లో వికెట్స్ ఏం పడలేదు, 34 రన్స్ ఇచ్చిండు. ఎకానమీ 10.74 ఉంది. నెక్స్ట్ వచ్చి నవీన్ 3 ఓవర్లు వేసిండు 24 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసిండు, ఎకానమీ 8 ఉంది. యష్ 4 ఓవర్స్ వేసిండు 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు, ఎకానమీ 7.75 ఉంది. నెక్స్ట్ కునాల్ 3 ఓవర్లకి 45 రన్స్ ఇచ్చిండు, ఎకానమీ వచ్చి 15 ఉంది. నెక్స్ట్ రవి బిష్నో 4 ఓవర్స్ వేసి 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు, 6.25 ఉంది ఎకానమీ. స్టోనీస్ 1 ఓవర్ వేసిండు 10 రన్స్ ఇచ్చిండు, ఎకానమీ 10 ఉంది. ఎక్స్ట్రాస్ లక్నో సూపర్ జైంట్స్ జస్ట్ 8 రన్స్ మాత్రమే ఇచ్చిండు ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్ ఒకసారి ఫాస్ట్గా ఫుల్ మ్యాచ్ సమరీ చూద్దాము ఒకసారి. ఇది మ్యాచ్ నెంబర్ 26 లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది మ్యాచ్. నెక్స్ట్ ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఇచ్చిన లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్స్కి 167కి 7 వికెట్లు కోల్పోయింది. లక్నో బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూద్దాం ఒకసారి. మ్యాచ్ హీరో బదోని నెక్స్ట్ 35 బాల్స్లోనే 55 రన్స్ వేసిండు. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చి కేఎల్ రాహుల్ 22 బాల్స్లో 39 రన్స్ వేసిండు. నెక్స్ట్ అర్షద్ 16 బాల్స్లో 20 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ డీకాక్ 13 బాల్లో 19 రన్స్ వేసిండు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 3 వికెట్స్ తీసుకొని 20 రన్స్ ఇచ్చిండు. నెక్స్ట్ ఖలీల్ అహ్మద్ 4 ఓవర్స్ వేసి 41 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఇషాంత్ శర్మ 4 ఓవర్స్ వేసి 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ముఖేష్ 4 ఓవర్స్ వేసి 41 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు ఈ మ్యాచ్లో. ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క టార్గెట్ 168 రన్స్, అందుకు రిప్లై కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 170 రన్స్ చేసింది జస్ట్ 18.1 ఓవర్లో. అంటే ఇంకా 11 బాల్స్ ఉండగానే సక్సెస్ఫుల్గా టార్గెట్ చేంజ్ చేసింది. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న మక్గర్క్ 35 బాల్స్లోనే 55 రన్స్ వేసిండు. నెక్స్ట్ పంత్ 24 బాల్స్లో 41 రన్స్ చేసిండు. నెక్స్ట్ పృథ్వీ షా 22 బాల్స్లో 32 రన్స్. నెక్స్ట్ స్టబ్స్ 9 బాల్స్లో 15 రన్స్ చేసిండు. అలాగే లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రవి బిష్నోయ్ 4 ఓవర్స్లో 25 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నవీన్ 3 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే యష్ 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 6 వికెట్స్ తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పైన గెలిచింది ఈ మ్యాచ్లో.
మ్యాచ్ నెంబర్ 26లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ తేడాతో గెలిచింది. అంతే ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ రివ్యూ. నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.